ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చాలామంది మీకు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పుడు మీతో పర్సనల్గా ఫోన్ కాల్లో మాట్లాడి ఆ సమస్యని నివృత్తి చేసుకొని మీ సలహా తీసుకుంటూ ఉంటారు కదా. వీటిలో ఫ్యామిలీ ఇష్యూసే ఎక్కువగా మీ దాకా వస్తూ ఉంటాయి కదా రమగారు. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని మనం ఒక నెంబర్ ఇస్తూ ఉన్నాము అంటే అఫీషియల్గా అందరి ముందు మాట్లాడలేని విషయాన్ని పర్సనల్గా మీతో మాట్లాడి మీ సలహా సూచన తీసుకుని దాన్ని సరిదిద్దుకుంటున్నారు. ప్రతి నెల మనం చాలా కేసెస్ ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఆడపడుచుల నుంచి వచ్చే ఇష్యూస్, ఎందుకంటే నాకు కామెంట్స్లోనూ చూస్తూ ఉంటాను, మీరు హ్యాండిల్ చేసే ఇష్యూలు కూడా ఉన్నాయేమో బహుశా అనుకుంటాను. కొత్తగా పెళ్ళయి వచ్చిన అమ్మాయికి ఆడపడుచుతో ఇష్యూ, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. ఈ రోజుల్లో పిల్లలు లేటెస్ట్ పెళ్లిళ్ళైన పిల్లల్లో కొంచెం తక్కువే ఉన్నాయి జయ. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. పాతకాలపు పద్ధతుల్లో అంటే ఇప్పుడు పెళ్ళై ఒక 15 ఏళ్ళు అయింది అని చెప్పారనుకో, వాళ్ళకి ఆడపడుచుల ఇష్యూస్ కనపడుతున్నాయి. ఈ 5-6 ఏళ్ల క్రితం 4-5 ఏళ్ల క్రితం పెళ్లిళ్ళైన వాళ్ళల్లో ఆడపడుచు ఇష్యూస్ నేను విన్నవి తక్కువే, కానీ ఉన్నాయి. అవి కూడా మనం చెప్పాలి, ప్రత్యేకంగానే ఉంటున్నాయి. సో ఇక్కడ పేర్లు మనం ప్రస్తావించట్లేదండి. జనరల్ గా అయితే ఏం చేయాలి? పర్సనల్ గా ఇష్యూ ఉన్న వాళ్ళు మీకు ఎట్లానో కాల్ చేస్తారు, మీరు పర్సనల్ గా మాట్లాడతారు. ఇందులో పేర్లకు ఏం చేయాలి? సార్వజనీయమైన సమస్య. ఎప్పుడు కూడా ఒక వైద్యుడు ఆపరేషన్ చేయించుకున్నట్ట కాలు మీద ఒకతో కాయ వచ్చింది, ఎంత నొప్పిగా ఉందోట. అన్ని కంతులు కోసాను, నాకంతంత నొప్పి ఏది లేదన్నట్టు. నీకు వస్తే కానీ నీకు నొప్పి తెలీదు, ఎవరిదైనా చేసేసే ఆ పడుకో ఏంటి కాసేపు ఏంటి ఏమవుతుంది అలా మాట్లాడతాం. మనకు వస్తే ఆ నొప్పి తెలుస్తుంది, మనకు నొప్పి తెలుస్తుంది. కానీ ఆ నొప్పి తెలిసినా కూడా మళ్ళీ అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికల్లా అది నొప్పిగా భావించరు. ఇది ప్రత్యేకంగా ఆడవాళ్ళ స్పెషల్ క్వాలిటీ చేయ. మనం పురాతన కాలం నుంచి ఇప్పటికి మనం అదే జాతి వాళ్ళం అయినప్పటికీ నిష్కర్షగా మాట్లాడుకోవాల్సిందే ఇందులో. ఇది స్త్రీల ప్రత్యేకత. వీళ్ళకి ఎప్పటికీ నా కూతురు కోడలు ఒకటే అని అనిపించదు. అందులో నువ్వు నేను కూడా ఇది కాదు చేయ. పెద్దవాళ్ళు అయ్యే కొందికి ఏ పని చేయని తన కూతురు, ఏ బాధ్యత లేని తన కూతురు తనకు ఓకే. తప్పు కాదు, తప్పో ఒప్పో ఓకే, నా కూతురు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసి ఉంచుకుంటా. దాన్ని ఏమన్నది వెందు. కోడలు మాత్రం గీతలు దాటకూడదు, వినేయాలి, మాట వినాలి. తన మొగుడు కొడుకు మాట వినాలి, తన మాట వినాలి, ఒద్దిగ్గా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, డబ్బులు అతిగా ఖర్చు పెట్టకూడదు, పుట్టింటికి అతిగా వెళ్ళిపోకూడదు, ఎక్కడికి తన పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదు, తన కనుసన్నల్లోనే ఉండాలి. అదే తన కూతురు అత్తవారింటికి వెళ్ళకపోయినా ఓకే, అత్తారింట్లో పని చేయకపోయినా ఓకే, మొగుడితో సరిగా ఉండకపోయినా ఓకే, మొగుడిని కాలు కింద కుక్కని చేసినా ఓకే, చేయాలని కూడా కోరుకుంటాడు. ఇదే పాయింట్ నా కోడల విషయంలో నేను ఎందుకు అనుకోను అని ఏ ఆడ మనిషి ఆలోచించదు. లోక సహజంగా అయిపోయింది కదా రమ్మగారు, చాలా లోక సహజంగా అయిపోయింది. మా పిల్ల అత్తారింటికి వెళ్ళదు, కోడలు మాత్రం మా ఇంట్లో పని చేయాలి. మా పిల్ల అత్తారింట్లో కష్టపడలేదు, దాన్ని వేరే కాపురం పెట్టాలి. కూతుర్ని తన ఇంటి దగ్గరే ఉంచుకోవాలి, తనతోటే ఉంచుకోవాలి, తనే చూసుకోవాలి. కూతురు పిల్లలకి తనే ఇంపార్టెంట్గా ఉండాలి. అలాగే కోడలికి ఏ పని చేయరు, వీళ్ళు ఏ హెల్ప్ చేయరు. కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు, కోడలు రూపాయికి పుట్టింటికి తినకూడదు. ఎంతమంది ఉంటారో తెలుసా జయ ఇట్లా. కోడల్ని కూతుర్ని సమానంగా ఎప్పటికీ చూడలేం జయ, అది జరిగే పని కాదు. ఎందుకంటే చెప్తా నేను, అది డిస్కషన్ కాదు కదా, ఇది నా మెయిన్ పాయింట్లు ఇవి. ఎప్పుడు కూడా మన కూతురు మనకి సొంతది, అది ఏం చేసినా మనకు అలవాటుగా ఉంటుంది. దీన్ని కరెక్షన్ చేయలేమని మనకు తెలుసు కాబట్టి కరెక్ట్ చెయ్యం, అంతే. అది ఈ బయట నుంచి వచ్చేసరికల్లా ఏమనిపిస్తుందంటే, ఈ అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వచ్చింది కాబట్టి మన మాట వినాలనిపిస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అత్తగారే అలా ఉండటం వల్ల ఈ ఆడపడుచులు ఈ పిల్లలిద్దరు ఎందుకు సఖ్యతగా ఉంటారు? అది కదా పాయింట్. ఇంకేముంటారు సఖ్యత? ఆవిడికే ఆ ఫీలింగ్ లేనప్పుడు ఈ కొత్త పిల్లలు ఇద్దరు కలిసిమెలిసి ఒక వయసు ఉంటుంది ఇంచుమించుగా, వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిమెలిసి ఉండగలుగుతారు? కలిసి ఉండరు. పైగా నీ వల్ల మా అన్నయ్య మాకు దూరం అయిపోయాడు అంటారు. నువ్వు ఎందుకు చేస్తారు పెళ్ళిళ్ళు, ఎందుకు చేసుకుంటారు? వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కదా. మీ వాడికి ఒక తోడు ఉండాలి. వాడు నీకు చిన్నప్పుడు నీతో ఉన్నట్టుగానే ఎంతసేపు నీతోటే ఉంటే ఇక వాడు పెళ్ళంతో ఎప్పుడు స్పెండ్ చేస్తాడు? అప్పుడు పెళ్లి చేయకుండా ఉండాలి. మారిపోయాడంటారు, మారిపోయాడంటారు, ఇదివరకు అట్లాగా స్పెండ్ చేయట్లేదంటారు, ఇదివరకు అట్లాగా మాకు అన్నీ నీకు కూడా కొనిపెట్టాలంటే పెళ్ళానికి ఏం కొనిపెడతాడు వాడు? ఎంతసేపు ఎప్పుడు నీకే కొనిపెడుతుంటే ఈ కట్ చేసుకోరు. అసలు కొన్ని ఇళ్లలో
భార్యాభర్తలను ఒక చోట ఉండనివ్వకుండా చేసే ఆడపిల్లలను కూడా చూశాను నేను. ఎంత ఘోరం. ఉన్నారు అట్లాగే. మనం వీళ్ళకి పెళ్ళెందుకు చేసామని ఆలోచించారు. తల్లుల దగ్గర ఉంది కదా ఇది. తర్వాత రమ్మగారు వాళ్ళ పిల్లలకి ఈ అబ్బాయి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, పూర్తిగా తనే చూసేసుకోవాలి. మావయ్యే ఆడపిల్లల పిల్లల్ని సమస్తము జరపాలి, అన్ని అన్ని జరగాలి. అతని పిల్లలు వస్తే వీళ్ళేం చూడరు. తుమ్మినా దగ్గినా కూడా మావికే, మళ్ళీ ఉన్న అత్తతో సంబంధం ఉండదు. సంబంధం ఉండదు. ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఇవన్నీ ఏంటంటే టేకెన్ గ్రాంటెడ్గా చేసుకోవటం ఒకటి, యాక్సెప్టెన్సీ లేకపోవటం రెండోది. తల్లి పెద్ద ఆవిడ ఉంది చూసావా, ఆవిడ సపోర్ట్ చేయటం. ఆవిడ ఆ తల్లులు పెద్దవాళ్ళు అయ్యాక నేను ఇలాగే బయట ఇంటి నుంచి వచ్చాను, నా పిల్ల ఇలాగే బయట ఇంటికి వెళ్ళింది, ఈ అమ్మాయి కూడా మన ఇంటికి అలాగే వచ్చింది, మనం కావాలని తెచ్చుకున్నాం, రేపు మన లైఫ్ ఇదే అన్న జ్ఞప్తి ఉండదు. ఆడపిల్లలకి విపరీతంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి వేరే ఇల్లు మారిపోతుంది. నేను ఇంకోటి కొత్తగా వింటుంటాను రమ్మగారు, ఏమన్నా అక్కడ అది ఏడ్చేస్తుంది, తల్లి అనేస్తా ఉంటుందండి. ఏమనకూడదు, ఏడ్చేస్తుందని ఈవిడే ముందు హింట్ ఇచ్చేస్తుంది అనమాట. ఓహో ఏడవాలా అని తను తెలుసుకోవటం, ఏడ్చేసిద్దేమోనని అన్నయ్యో తమ్ముడో ఫీల్ అయిపోవటం, ఎప్పుడు ఊరుకోవటం. అవునవును. ఎంత మాట పడితే అంత మాట తననేయొచ్చు, కానీ ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలని తల్లి ఎప్పుడు కొడుకు చెప్పదు. అంతేగాని నువ్వు అన్నయ్యతో సరిగ్గా ఉండు అని చెప్పదు. ఈ అన్నయ్యతో వదినతో బాగుండు అని చెప్పని తల్లుల సంఖ్య విపరీతంగా ఉంది జయ. అవునండి. నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఎట్లా, ఇది తప్పు కదా, నువ్వు రేపొద్దున పెళ్లి చేసుకుని ఎట్లా అడ్జస్ట్ అవుతావు, ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావు అని ఆడపిల్లల్ని కరెక్ట్ చేయరు. మన పిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఓకే, దాని ఇష్టం, దాని ఆఫీసు. కోడలు మాత్రం ఒద్దిగ్గా ఉండాలి. మన పిల్ల మొగుడిని పేరు పెట్టి పిలుస్తుంది, కోడలు పేరు పెట్టి పిలవకూడదు. అవి కూడా నేను చెప్తున్నాక, మన అమ్మాయి మన ఇంట్లోనే ఉండాలి, మన కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు. మన ఆడపిల్లలు ఎప్పుడు పండగలకి మన ఇంటికి వస్తారు, కోడలికి పుట్టిల్లు ఉండకూడదు. కోడలు కూడా వీళ్ళతో వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళిపోతే ఇట్లా వదినతో సరదాగా ఉండాలనుకున్నావు అంటారు వాళ్ళు. వదినతో వాళ్ళే స్పెండ్ చేయడానికి అత్తారిల్లు వదిలి పుట్టింటికి వస్తారు. మరి వదిన ఎప్పుడు పుట్టింటికి వెళ్తుంది, ఈ ఆలోచన ఉండదు. చచ్చిన ఆలోచించరు. ఏ పండగలకి పుట్టిళ్ళకి రాని ఆడపిల్లలు కోకొల్లలుగా ఉంటారు, ఎందుకంటే ఆడపడుచులు వస్తారు కాబట్టి. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఎందుకంటే ఈ ఆడపిల్లలు కోడళ్ళు కూడా ఒకే రకంగా చదువుకుంటున్నారు. చదువుకోవటం పైగా ఇంకో కొన్ని చోట్ల కొన్ని రకాలు. ఇంకోటి ఏం చూస్తున్నామంటే, అమ్మాయిలు పెద్దవాళ్ళు, అబ్బాయిలు చిన్నవాళ్ళు అనుకో. అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి అంతంత పిల్లలు అయ్యాక మగ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇక వీళ్ళ మీద ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన అక్కల రోపు అంతా ఇంత కాదు, ఈ కొత్తగా వచ్చిన కోడళ్ళ మీద. ఆల్రెడీ అంతా ఇంత అయిపోయిన మేనల్లులని మేనకోడళ్ళని ఎత్తుకోవడం పెంచుకోవడం అన్ని మావేలే చేస్తారు. సరదా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు తనకి పెళ్లి కానంతసేపు సరదా ఉంటుందండి, తనకంటూ సంతానం కలిగితే. పిల్లలు పుట్టాక కూడా ఆ టాప్ ప్రయారిటీ ఆ పిల్లలకే ఇవ్వాలని. ఇలాంటి సమస్యలతోటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జయ. ఇంటికి పెద్దవాళ్ళు ఒక మగపిల్లాడికి పెళ్లి చేసేటప్పుడు ఇవి మాట్లాడుకోవాలి. వదినొస్తే అన్నయ్య వేరైపోతాడు అని చెప్పడం కాదు, అన్నయ్య కూడా ఒక లైఫ్ వాడి సెపరేట్ది స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి. నువ్వు వీళ్ళతో బాగా ఉంటే రేపు నీకు జరుగుతుంది బాగా అని చెప్పాలి. వదినతో ఫ్రెండ్షిప్ చేస్తేనే రేపొద్దున అన్నయ్య నీతో ఉంటాడని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలండి. ఈ చెప్పకుండా దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కొన్నాళ్ళకైనా ఓ 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఆ అన్నయ్య పిల్లలు పెరుగుతారు, ఆటోమేటిక్గా వదిన సంసారం వదిన చేతిలోకి వెళ్ళిపోతుందని గ్రహించుకోపోతే ఎట్లా? ఒకే ఊళ్ళో అక్కలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారనుకో, రోజు సాయంత్రం వేసరికి అక్కింటికో చెల్లింటికో వెళ్ళిపోతుంటాడు అబ్బాయి, పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి. లేదా మా అక్కింటికి వెళ్దాం, లేదా మా చెల్లింటికి వెళ్దాం. ఇక వేరే ప్రపంచంలో నిన్నట్టు వాళ్ళిళ్ళకే ఎందుకు వెళ్ళాలని అనుకుంటారు వీళ్ళు. పెళ్ళికాక ముందంతా వెళ్ళా, ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదంటారు. ఈ అక్కో చెల్ల ఒరే రోజు మా వెనకాల తిరుగుతా వెంటనే మీ ఆమె చూసుకుని సినిమాకి వెళ్ళి చికారుకి వెళ్ళని చెప్పరు. వాడు 2-3 రోజులు రాకపోయాడంటే ఇంకేముంది మార్చేసింది అంటారు. మన మొగుళ్ళు మనతో ఉండాలి, మన తమ్ముడు కూడా మనతోటే ఉండాలి. ఎంత అన్యాయం కదా, ఎంత సెల్ఫిష్నెస్ చేయాలి. మరి మారాలి కదా. ప్రజలు ఆడవాళ్ళు దీని మీద ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఇంకా ఉన్నాయి. తమ్ముడు ఫారెన్ వెళ్ళాడు అనుకో, ఎక్కడికో వెళ్ళాడు, అక్కయ్యో చెల్లో కూడా అక్కడికి వెళ్ళి సేమ్ ప్లేసు ఆ పక్క ఇళ్లలోనే ఉండాలి. మా అమ్మాయి మా అబ్బాయి ఒకచోటే ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అవి కోడలు ఛాయిస్ లేదు. ఇంకా ఆ అమ్మాయికి తన జీవితం ఎలా ఉంచుకోవాలి, తన భర్త తను ఎక్కడ ఉండాలి, అవేం ఆలోచన లేవు. నువ్వు అక్కతోటే ఉండాలి, లేదా నువ్వు చెల్లితోటే ఉండాలి. చెల్లిని పైకి తీసుకురావాలి, చెల్లిని నీ దగ్గరే ఉంచుకోవాలి. చూసుకోవద్దా? చూసుకోవాలంటే పక్కింట్లో ఉండాలి. ఒక్కింట్లోనే ఉండాలనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎవడు వాడు బతకడు, వీళ్ళు బతకరు. కొన్నాళ్ళకి తగాదాలు. ఇదివరకు కొట్టు చచ్చినా కలిసి ఉండేవాళ్ళమ్మా. ఈ రోజున కలిసి ఉండే రోజు కాదు. ఏ పోట్లాట వచ్చినా, ఏ తగాదా వచ్చినా, ఏ సహించలేని తనం వచ్చినా తెంపుకుపోయే అవకాశాలు కనపడుతున్నాయి.
అన్నా చెల్లి తెంపుపోరు, మొగుడు పెళ్ళని తెంపుపోతారు కదా. మరి ఇప్పుడు అమ్మ మన కర్మ ఏంటంటే అన్నా చెల్లి తెంపుకు పోయే వాళ్ళు కూడా కనపడుతున్నారు. అవునండి, చూస్తూ ఉన్నాం. మాట్లాడరు, అన్నయ్య తమ అన్నలు అక్క చెల్లెలు అన్నదమ్ములు మాట్లాడుకోరు, సంవత్సరాల తరబడి కలవరు, ఏ హెల్ప్ చెయ్యరు. చిన్న చిన్న విషయాలకి మొదలుపెట్టి చిలికి చిలికి గాలివాన చేసి రక్త సంబంధాన్ని తెంచేసుకుంటారా. పెళ్ళామే దేవత అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు. ఆడవాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇందులో, తెంచేయటంలో మగవాళ్ళ పాత్ర కంటే వాళ్ళ పెళ్ళాల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇటువైపు విషయంలో మొగుళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కాకపోతే నాకెవరు అన్న ఊహ అసలు చేయరు. నువ్వు ఎక్కువగా కలిసి ఉండకూడదు, తెంపేసుకోకూడదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాలి, కలుస్తూ ఉండాలి, అంతేగాని కలిసే ఉంటామని అనకూడదు. ప్రతిదానికి ఒక బ్యారికేడు, ఒక హద్దు, ఒక లైన్ ఉండాలి. ఆ లైన్స్ దాటకూడదు. ఈ రోజునంతా ఎడ్యుకేటెడ్ సమాజమే ఉంది. పల్లెటూళ్ళలో కూడా ఎంతో కొంత చదువుకున్నారమ్మా. చదువుకోకుండా 10th 9th తోటి ఆపేసే ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు. అవును అవును. మనం ఎందుకు ఆలోచించాం? మానవ సంబంధాలు విస్తరించుకోవాలి కదా, విస్తరించాలా? ఖచ్చితంగా అండి. మరి అందుకోసమే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం కదా. లేకపోతే మన పిల్లనో మన ఇంట్లోనే మనం ఎందుకు ఉంచుకోవట్లా? పై పిల్లని తెచ్చి దాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే నీ కంట్రోల్ ఏమిటి? భర్తకి కంట్రోల్ ఉంటుంది. నువ్వు స్నేహంగా ఉండాలి. ఆడపడుచులు ఆ వదినలతోటి స్నేహంగా ఉండాలి. కంట్రోల్ ఉంచుకుంటామంటే కష్టం కాదు. ఈ కాలంలో అది కుదిరే వ్యవహారం కాదు. ఏముంది, అప్పుడు అన్నదమ్ముల డివోర్స్కి అక్క చెల్లెళ్ళే కారణం అవుతారమ్మా. అంతే కదా. మా ఆడపడుచు వాళ్ళు, నేను కొన్ని కేసులు విన్నాను చేయ. అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేసిన కేసులు కాదు ఇవి. చుట్టుపక్కల ఫ్రెండ్స్లో ఎవరైనా ఊరికే మన మెసెంజర్లో మెసేజ్ పెడతారు, మా ఆయన చాలా మంచివాడండి, మా ఆడపడుచులతోటి చిక్కంతా. అవును. నా బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, నా నగలు వాళ్ళే, నేనేం పెట్టుకోవాలో వాళ్ళే చెప్తారు. నాకు బ్యాండ్ మేళం బట్టలు ఇష్టం ఉండవు. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇది మెసెంజర్లో పెట్టిన అమ్మాయి, ఒకే రకం బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదండి. మా చెల్లి నేను ఒకే రకం బట్టలు ఏనాడు వేసుకోలే. మా అత్తారింట్లో ఏ ఫంక్షన్ అయినా మా ఆడపడుచులు ఇద్దరు మేము ముగ్గురం ఒకే బట్టలు వేసుకోవాలని వాళ్ళ రూల్. ఒకే రకం చీరలు కట్టుకోవాలి, ఒకే రకం నగలు పెట్టుకోవాలి. అది ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ బాగుంటుంది. ప్రతి దానికి, ప్రతి ఫంక్షన్కి మేము ముగ్గురం ఒకేలాగా తయారవ్వాలి. నాకు ఆ పై మెళ్ళలో పెట్టుకునే వస్తువులు నచ్చవు. ఏముందమ్మా, అలవాటు చేసుకో, మిగిలినవన్నీ బాగుంటుంది. కాదండి, నాకు నెక్ పీసులు నచ్చవండి, నాకు లాంగ్ చైన్స్ ఇష్టం. వాళ్ళిద్దరు సన్నటి వాళ్ళు నెక్ పీసులు పెట్టుకుంటారు, నన్ను కూడా అదే పెట్టుకోమంటారు. నేనేమో బొద్దండి. అమ్మాయి చూడు ఎంత బాధపడుతూ ఉంటుంది, ఎంత అసహ్యంగా కనపడతానో. ఫోటో చూస్తే నా ఫోటో వచ్చి నేను పందిలో ఉన్నాను, ఇలా రాసిందమ్మా అమ్మాయి, పాపం నిజంగా చెప్పైనా అని అడిగా నేను. చెప్పమంది, అందుకే ఈ వాక్యం చెప్తున్నానమ్మా. కొన్ని విషయాలు ఇది ఎవరికైనా చెప్పచ్చా అని అడిగి మరీ చెప్తాను నేను. అంతే కదా, పర్సనల్ కదా రమ్మగారు. పర్సనల్. నేను లావుగా కనపడతానండి, నాకు అస్సలు నచ్చదు. తన వేషధారణ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తే ఇంకెట్లా రమ్మగారు, ఎట్లా బతుకుతారు? మరీ టూ మచ్ కాదు. నాకు నచ్చదు. చిన్నప్పుడు కూడా పై మెళ్ళలో గొలుసు పెట్టుకోలేదండి నేను. ఇప్పుడు ఎప్పుడు నేను నెక్ పీసులు పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు అస్సలు నచ్చదు. నేను లావుగా కనపడతాను. నేను అంత లావు కాదండి, కానీ నాకు నా మెడకి సూట్ కాదా. తనకి నచ్చదు, ఇంకంతే. సరే, మీరు అన్నట్టు ఎప్పుడైనా ఒకసారి ఓకే, ప్రతిసారి బ్యాండ్ మాలం లాగా మొత్తం ఒకటే ఫంక్షన్ పోని అందరికి గుర్తుగా మేమేం తెలియాలంటే అలా కాదండి. ఎవరింటికి ఫంక్షన్కి వెళ్ళినా అందరం రెడ్ కట్టుకుందాం, అందరం గ్రీన్ కట్టుకుందాం, అందరం ఇదే పెట్టుకుందాం. వస్తువులు, బంగారు వస్తువులు కూడా బాగా చేయించారట అత్తవారు. ఆడపిల్లలకి బాగున్నాయి, అమ్మాయికి కోడలికి చక్కగా చేయించారు. ఉపయోగం అన్ని వాళ్ళకి నచ్చేవి, ఈ అమ్మాయి కూడా నప్పేవి కాదు, నచ్చేవి. వాళ్ళకి నచ్చినవి. నప్పే వస్తువు ఒక్కట్లేదండి నా నగల్లో. మా అమ్మ కొన్నవే ఉన్నాయి, అవి పెట్టుకోనివ్వరు ఎప్పుడు. అది నేను వాళ్ళతో ఎలా మానేయాలో అని చూస్తానండి. నాకు ఇష్టం లేదు అలా చేయటం. మా హస్బెండ్ ఫీల్ అవుతాడు, కానీ నేనేం చేయను. పెట్టుకోకపోతే అతను ఫీల్ అవుతాడు. ఫంక్షన్ మానేస్తే అతను ఫీల్ అవుతాడు. ఇది మేనేజ్ చేయలేని విషయం. వాళ్ళు అన్ని విధాలా బాగానే ఉంటారు. ఈ బలవంతం తట్టుకోలేకపోతున్నా నేను. ఎట్లా చెప్పాలో తెలియదండి. నాకు సూట్ కాదని. అది ఏం కాదు, బాగుంది, ఏం కాదు, నిండుగా ఉన్నామంటారు. నాకు నిండుగా ఉంటాం ఇష్టం లేదండి. నిండుగా కాదు, నేను బండగా కనపడతానండి అని రాసింది పిల్ల. ఏడుపు బొమ్మలు పెట్టింది 3-4. ఇక వాళ్ళ ఆడపడుచులు ఎవరో తెలుసుకుంటారు ఈ సంగతి. వాళ్ళు ఇది ఎప్పుడో సంవత్సరం క్రితం సంగతి, సందర్భం రాలా ఇప్పుడు. అదేలేండి, తెలుసుకోవాలి కదా. తప్పు కదా రమ్మగారు, తప్పు కదా. మరి తన ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఉండని వాళ్ళు కదా. కనీసం కొన్నిసార్లు అయినా ఏదో ఒక సందర్భంలో అయినా. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ రెడీ అవుతారు కొంతమంది, ఏదో అందంగా సహజం కదా ఇవన్నీ. తన సొంత విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. నేనేం చెప్పంటే, అమ్మ ఒక సంవత్సరం 2-3 ఏళ్ళు గడిచేసరి కల్లా ఏవో ప్లేసులు మారుతాయి, వాళ్ళ ప్రయారిటీస్ కూడా మారుతాయమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వు. మీరు ఎప్పుడు ఎప్పుడు చెప్పేదే. కొట్లాడుకుంటే ఏమవుతుందమ్మా, పాపం ఇలా చచ్చి అడ్జస్ట్ అయ్యి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా ఆడపడుచుల రోపు దిగని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారమ్మా, బోల్డ్ మంది. ఏదో ఒక మాట వీళ్ళు విసిరి, ఒక మాట వాళ్ళు విసిరితే సరిపోతుంది, బాగానే ఉంటుంది.
అలా కాకుండా వీళ్ళు లాగేసి మెడకు ఉచ్చేసి లాగేస్తామంటే అది కష్టం కదా. మరి ప్రధానంగా ఏంటంటే తల్లులు దీని మీద ఆలోచించాలి. పాత్ర ఇక్కడ తల్లులదే. వాళ్ళు చెప్పాలి ఇది చేయకూడని పని, ఇంత ప్రెస్ చేయకూడదు, అన్నయ్య జీవితం, నువ్వు అన్నయ్యతో బాగా ఉండాలి, వాడిని కష్టపెట్టకూడదు, వాడిని బాధ పెట్టద్దు. చాలామంది తల్లులు కొడుకులేకి వచ్చే కూతుళ్ళకి సారీలు చెప్పాలనుకుంటారు. అది ఉంది, వాళ్ళే సరిగా ఉండాలి. ఇది ఆడపిల్ల అంత మాత్రం ఏడుస్తుంది. అదే నేను చెప్పా కదండి, ఏడుస్తుందని వీళ్ళే ముందు హింట్ ఇస్తారు. దాని ఇష్టం. అది ఏడుస్తుంది అంటే ఏడవమని తనకు ఒక హింట్ ఇస్తున్నారా మీరు అనిపిస్తుంది నాకైతే. అవును, అది కూడా చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడు కూడా ఒక్కళ్ళ వైపే తప్పు ఉండదు. వాళ్ళు ఎక్కువ రోప్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఏదైనా కొంచెం చేస్తున్నారేమో, ఇలా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడపడుచులనే కాక తీరుతున్నామని అనుకోకండి. మేము కూడా ఆడపడుచులమే కదా, మేము 8 మంది అక్క చెల్లెళ్ళు, మాకు ఒకడే అన్నయ్య. కోడళ్ళ బిహేవియర్, ఇది అమ్మాయిల బిహేవియర్ గురించి చెప్తున్నాం. రైట్. కోడళ్ళ బిహేవియర్ గురించి కూడా మాట్లాడదాము. ఈ రోజుల్లో ఆడపిల్లలు మీ అన్నదమ్ములకి వివాహాలు అవుతూ ఉంటే అన్నయ్య కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక పార్ట్నర్ని తెచ్చాం, లైఫ్ లాంగ్ ఆ అమ్మాయితో అతను కలిసి ఉండాలి. ఆ అమ్మాయి మీ అమ్మా నాన్నల్ని కాచుకోవాలి, మిమ్మల్ని ముద్దుగా ముచ్చటగా చూసుకోవాలి. రేపు పొద్దున మంచి చెడు చేయాల్సిందే ఆ అమ్మాయే చేయాలి. కాబట్టి మీరు వచ్చిన అమ్మాయిని చక్కగా చూసుకోండి, మీరు అన్నట్టు ఫ్రెండ్లీగా అంతే రమ్మగారు. అమ్మాయికి పీటేసి పట్టాభిషేకం చేయక్కర్లేదు. మంచిగా అమ్మాయిని మనలాంటిదే ఈ అమ్మాయి కూడా, బయట నుంచి వచ్చింది మన ఇంటికని ముద్దుగా చూసుకున్నారనుకో, అన్ని ముద్దు ముచ్చట్లు బాగా జరుగుతాయి. కాదు రమ్మగారు, మన అమ్మ నాన్న కొన్ని రోజులతో ఆగిపోతారు, వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది. మనము మన ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, ఇంకొంచెం ముందుకు వెళ్తాము. రేపటి రోజున తను కదా చేయాలి. అన్నకి తమ్ముడుకు ప్రయారిటీ ఇస్తారు రమ్మగారు, ఆ ఉన్న అమ్మాయికి ప్రయారిటీ ఇవ్వరండి. ఇవ్వరు, అది పొరపాటు, తప్పు. అట్లా తన మనసులో అది పడిపోయింది అనుకోండి, తను దేనికి రియాక్ట్ కాలేకపోతుంది. రియాక్ట్ కాదు, మీతో ఫ్రెండ్లీగాను ఉండలేకపోతుంది. మానవ సంబంధాలు దెబ్బతినేసినాయి చూడు, అంతే కదా. దానివల్ల మీ పిల్లలు కూడా వాళ్ళ కజిన్స్ ని కోల్పోతారు. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే.